ఇవాళ స్పెషల్ వెజ్ బిర్యానీ. లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. కావలసిన పదార్థాలు: స్పైసెస్, ఆనియన్, చిల్లీ, టమాటో, పొటాటో, క్యారెట్, కర్రీ లీవ్స్, కొరియండర్ అండ్ పన్నీర్ అండ్ ఆల్సో రైస్. స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెజిల్ పెట్టుకొని అది కొంచెం వేడవగానే అందులో ఆయిల్ వేసుకుందాం. ఇందాక ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో 75% ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ అయిపోయింది, తీసి పక్కన పెట్టుకుందాం. అదే ఆయిల్లో పన్నీర్ వేసుకుందాం. పన్నీర్ కూడా కొంచెం ఫ్రై అవుతే టేస్ట్ బాగుంటుంది. ఇవి కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయిపోయింది, తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. అదే ఆయిల్లో స్పైసెస్ వేసేసుకుందాం. ఇందాక పెట్టుకున్న మిగిలిన ఆనియన్స్ కూడా అందులో వేసేసుకుందాం. ఇందులోనే ఇప్పుడు చిల్లీ కూడా వేసేసుకుందాం అండ్ ఆల్సో కర్రీ లీవ్స్ వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. కొంచెం ఫ్రై అవ్వగానే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని అది కూడా ఫ్రై చేసుకుందాం. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఫ్రై అయిపోయాక 1 బిగ్ టమాటో స్లైసెస్ కూడా వేసుకొని ఉడకబెట్టుకుందాం. టమాటోస్ తొందరగా ఉడకాలంటే దాంట్లో కొంచెం హల్దీ వేసేసుకుందాం. అంతలోపు పక్కన స్టవ్ ఆన్ చేసి రైస్ కూడా ఉడకబెట్టేసుకుందాం. రైస్లో కొంచెం ఆయిల్ వేస్తున్నాను. స్పైసెస్ ఇందాక వేసుకున్న స్పైసెస్ కూడా మిగిలినవి ఇందులో వేసేసుకుందాం. టేస్ట్ కోసం రైస్లో కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. చూసి యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే కర్రీలో కూడా వేస్తాం కాబట్టి. టమాటోస్ కూడా మెత్తబడిపోయినాయి. సో నెక్స్ట్ క్యారెట్ వేసేసుకుందాం. ఆలు వేసేసుకొని ఇవి కూడా కొంచెం మెత్తపడేంత వరకు 60% ఉడకబెట్టుకుందాం. ఒక కప్ కర్డ్లో సాల్ట్, జీరా, ధనియా పౌడర్, చిల్లీ పౌడర్, గరం మసాలా వేసేసుకొని కలుపుకుందాం. మంచి పేస్ట్ వచ్చేలాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. అంతలోపు ఒక్కసారి చెక్ చేసుకుందాం ఆలు కూడా ఉడికిందా లేదా. ఇది ఉడికిపోయింది. సో ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ వేసేసుకుందాం. ముందు కలిపి పెట్టుకున్న పెరుగు వేసేసుకుందాం. మిక్స్ చేసేసుకుందాం ఒకసారి. రైస్ ఉడికిపోయిందా లేదా ఒక్కసారి చూసుకుందాం. ఒక 60 to 70% ఉడికిపోతే చాలు. గ్రేవీ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో నుంచి హాఫ్ గ్రేవీ తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడున్న గ్రేవీలో ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకుందాం. తర్వాత రైస్ కూడా ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసుకుందాం. దీని మీద నుంచి మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం. ఇందాక తీసి పెట్టుకున్నాం కదా కర్రీ, అది కూడా పైనుంచి వేసేద్దాం. మళ్ళీ ఈవెన్గా రైస్ స్ప్రెడ్ చేసేసుకుందాం. దీని మీద ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కొరియండర్ కూడా వేసేసుకొని ఒక 15 minutes క్లోజ్ చేసి పెట్టుకుందాం. మన బిర్యానీ రెడీ. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. కానీ ఒక 10 to 15 minutes కొంచెం సేపు పెట్టేసుకుందాం పక్కకి. ఇట్స్ టైమ్ ఫర్ సర్వింగ్.
లెట్స్ టేస్ట్ ఇట్. లెట్స్ మై హస్బెండ్ టేస్ట్ ఇట్. ఇప్పుడు మా ఆయన తిని చెప్తాడు రియాక్షన్ ఎలా ఉందో. టేస్ట్ అంతా ఓకేనా? చాలా బాగుంది. పర్ఫెక్టా? సాల్ట్ అన్నీ పర్ఫెక్టా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్.